ఏంటంటే అన్న పందుల బిజినెస్ బాగుంటుందా అని చెప్పి మాట్లాడుతారు. ఇప్పుడు నేను స్ట్రేట్గా ఒకటి అడుగుతాను, కోళ్ళ ఫారాలు పెడతారు, కోళ్ళ ఫారాలు అన్నీ సక్సెస్ అవుతున్నాయి. బర్రెల షెడ్డు ఆవుల షెడ్లు పెడతారు, అవన్నీ సక్సెస్ అవుతున్నాయి. అట్లా పోతే కిరాణా షాప్ పెడతారు, కిరాణా షాప్ అన్నీ సక్సెస్ అవుతున్నాయి. టీ స్టాల్ పెట్టారు, టీ స్టాల్ అన్నీ సక్సెస్ అవుతున్నాయి. టిఫిన్ సెంటర్లు ఉన్నాయి, టిఫిన్ సెంటర్లు అన్నీ సక్సెస్ అవుతున్నాయి. ఇట్లా పోతే కాలేజ్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలు అన్నీ సక్సెస్ అవుతున్నాయి. ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి, అన్నీ సక్సెస్ అవుతున్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు రైతు ఉన్నాడు, రైతు సేమ్ పంట సేమ్ భూమిలో సేమ్ ఎకరాలలో వేస్తే అందరికీ సేమ్ పంట పండుతుందా? ఇట్లా చెప్పుకుంటూ పోతే నేనేమంటా అంటే ఏ బిజినెస్ అయినా ఎవరిదైనా క్రియేటివిటీ నీ ఆలోచన నువ్వు నీ ఇన్వాల్వ్మెంట్ తోటి చేస్తేనే అది వర్క్ సక్సెస్ అవుతుంది. అది ఏ వర్క్ అయినా సరే, నేనేమంటా అంటే గొర్రెల షెడ్లు అయినా సరే, అది ఏదైనా సరే నీ మైండ్ సెట్తో చేయాలి తప్ప ఈ ఎవడికో ఇచ్చేసి ఎవడికో పని అప్ప చెప్పి నేను వెళ్తా, నేను చూసుకుంటా, నేను సీసీ కెమెరాలో చూస్తా అంటే నడవదు ఇక్కడ. నువ్వు క్రియేటివిటీతో నువ్వు ఆలోచనతో నువ్వు ముందుకు వెళ్తేనే ఇక్కడ